అందరికీ నమస్తే। ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। ఆయన ప్రెస్ మీట్ అంటే మేమర్స్ కి మళ్ళీ ఎవరి ట్రోలర్స్ కుండా పండగే ఆ రోజు। ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా పనికొచ్చే విషయాలు మాట్లాడతాడా లేదా ఏమన్నా నిజాలు మాట్లాడతాడా అని ఎంతగానో రాష్ట్ర ప్రజలందరూ 2 నెలల తర్వాత వచ్చాడు, విదేశీ ట్రిప్కి వెళ్ళేసి వచ్చాడు, మళ్ళీ ఏదో ప్రజలపైన ఇప్పుడన్నా కొంచెం మనిషి మారుంటాడు। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బుద్ధి వక్ర బుద్ధి దుర్బుద్ధి, జగన్మోహన్ రెడ్డి గారి పాలిగాడి మనస్తత్వం పెత్తందారి మనస్తత్వం ప్రతి ఒక్కరికి తెలుసు। కానీ జగన్మోహన్ రెడ్డి మారుంటాడేమో అని ఎంతో మంది వేచి చూశారు ఈ ప్రెస్ మీట్ ఏమన్నా మార్పుతో కనిపిస్తాడేమో అని। కానీ జగన్మోహన్ రెడ్డిలో ఇంచు కూడా మార్పు కనబల్లా। నేను కుక్కతోక వంకరే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి బుద్ధి కూడా వంకరే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ద్వారా తేలిపోయింది। ఆయన మాట్లాడే దాంట్లో మ్యావిగన్ ను ప్రజలు ఆదరించారు అని చెప్పి మాట్లాడుతున్నావు। అయ్యా నువ్వు అసలు మీడియాని, సోషల్ మీడియాని, డిజిటల్ మీడియాని ఫాలో అవుతున్నావా, లేకపోతే నీ చుట్టూ ఉండే కోటరీ, నీ సాక్షి డ్రీమ్ మిషన్ చెప్పుండే దాంట్లో ఉన్నావా అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు। ఎందుకంటే నువ్వు మ్యావిగన్ అనగానే జనాలు కడపలో నుంచి ఒకటి తీసుకోండి, పులివెందుల్లో నుంచి ఇంకొకటి తీసుకోండి అని చెప్పి ట్రోల్స్ చేశారు। ఒంగోలులో నుంచి ఒకటి, గుంటూరులో నుంచి ఒకటి తీసుకో అని చెప్పి, దెందులూరులో నుంచి ఒకటి తీసుకో అని చెప్పి ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి నిన్ను పెద్ద మేమర్ని, పెద్ద ట్రోలర్ని చేశారు। ప్రజలు చీకొట్టారు। జగన్మోహన్ రెడ్డికి కనీసం నాలుగుకి నరం లేదు, ఒకటే తెలిసిందే, కానీ ఇన్నిసార్లు మాట మారుస్తాడా మనిషి అన్న కనీసం మెమరీ పవర్ కూడా లేదా అని చెప్పి ఆ రోజు మాట్లాడారు। నువ్వు 2014 నుంచి మాట్లాడిన మాటలు ఈ రోజు 26 వరకు నువ్వు మాట్లాడిన మాటలన్నీ రివైజ్ చేసి చూస్తే ఎవరన్నా అంటారు ఇతనికి నాలుగుకి నరం లేదు కాబట్టి ఏదంటే మాట మానసిక పరిస్థితి సరిగ్గా లేదని। ఇవన్నీ చూసిన ప్రజలు చీకొడుతూ ఉంటే నువ్వు వచ్చి ఈరోజు మ్యావిగన్ ని జనాలు ఆదరించారు అంటున్నారంటే నీ మానసిక పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతున్నావు। ఇదే మ్యావిగన్ గురించి నువ్వు మాట్లాడుతూ ఇప్పుడు రాజధాని ఇదే అయితేనే కరెక్ట్, ఇది మాట నువ్వు 2014లో శాసనసభలో చర్చ జరిగినప్పుడు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నువ్వు ఎందుకు మాట్లాడలేదని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నారు। ఈ రోజు ఏంటంటే అమరావతి నిర్మాణాలు జరుగుతున్నాయి, అమరావతిలో ఒక క్వాంటమ్ వ్యాలీ డెవలప్ అవుతూ ఉంది, అమరావతి ఎంతో అద్భుతంగా వేగంగా పరుగులు పెడుతుంది। అమరావతి రాజధాని, ఆంధ్ర రాజధానిని ఈ దేశం మొత్తం, దేశంలో ఉండే దాదాపుగా 50 పార్టీలు పైగా పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉన్న ప్రతి పార్టీ సభ్యుడు మద్దతు ఇచ్చారు మా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని। అది చూసి ఓరవలేక ఈరోజు దుర్బుద్ధితో నువ్వు నీ పెత్తందారి మనస్తత్వంతో, నీ పాలిగాడి మనస్తత్వంతో ఈరోజు అమరావతి పైన విషం గక్కుతో మ్యావిగన్ అంటున్నావు। దీనిపైన రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నారు। ఇక్కడైనా పద్ధతి మార్చుకొని హుందాతనమైన ఎమ్మెల్యేగా వ్యవహరిస్తామని కోరుతూ ఉన్నాం। ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేకుండా చేయాలి అంటున్నారు। అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ఒకే దానిపైన ఉన్నారు, 2019 నుంచి 24 వరకు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు అమరావతిని నువ్వు కంటిన్యూ చేయకుండా ఆపిపెట్టి అక్కడ పనులన్నీ ఆపేసి మొత్తం దాన్ని అక్కడ చెట్లు మొలిచిపోయాడు ఈ విధంగా ఒక నిర్వీర్యం చేసేసి 3 ముక్కలాట అడిగి 3 ప్రాంతాలను అన్యాయం చేసింది నువ్వు కదా। ఈ రోజు నిస్సిగ్గుగా ఇలా మాట్లాడడానికి సిగ్గు లేదా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు। మళ్ళీ నువ్వు బీపీ వస్తుంది, గుండెపోటు వస్తుంది అని మాట్లాడుతా ఉన్నావు। నిన్ను సూటిగా అడగదలుచుకున్నా నువ్వు నీకు బీపీ ఎక్కువ అవుతున్నట్టుంది, బహుశా నీకు కడుపు మంట ఎక్కువ అవుతూ ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు। ఈ రోజు నువ్వు మ్యావిగన్ అనే పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారి గుండెపోటే వస్తుందని నువ్వు మాట్లాడుతున్నావు। వయసుకు తగ్గ మాటలు, నీ పదవికి తగ్గ మాటలు మాట్లాడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు। నువ్వు ఈ రోజు మాట్లాడే మాటలకి మేమేమంటున్నాం తెలుసా, నీకు బీపీ వచ్చేటట్టుంది। ఎందుకో చెప్పమంటావా, అమరావతి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పార్లమెంట్ లో చట్టమైంది, అది చూసి ఓరవలేకపోతున్నావు। ఎందుకంటే ఆంధ్రులకు రాజధాని, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతిని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు, అది చూసి నువ్వు ఓరవలేక నీకు బీపీ వచ్చినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు। అదే విధంగా నువ్వు నీ పరిస్థితిని ఒక్కసారి ప్రశ్నించుకో। ఎందుకంటే ఒక పక్క అమరావతి రాజధాని నువ్వు నిర్వీర్యం చేస్తే ఈరోజు దేశం మొత్తం ఏకమైంది, నీ మనస్తత్వం ఎక్కడో దీంతో క్లారిటీగా తెలిసిపోయింది। ఇంకొకటి, ఒకప్పుడు పెన్షన్ నువ్వు పెంచుతా అని పెంచలేకపోయావు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకేసారి పెంచారు। వికలాంగులకైతే 3,000 ఉన్నదాన్ని 6,000 చేసి ఈరోజు మొదటి తారీఖుని ఇస్తూ ఉన్నాడు। ఇది చూసి ఓరవలేక నీ కడుపు మంట, బీపీ వస్తూ ఉంది, రేపు గుండెపోటు కూడా వస్తుందని భయం వేస్తుంది। మత్స్యకారుల సేవలో కావచ్చు, ఆటో డ్రైవర్ల సేవలో కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, ఒక పక్క అన్నదాత సుఖీభావ కావచ్చు, ఈ విధంగా ఏ పథకం తీసుకున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇచ్చిన దానికంటే రెట్టింపు సంక్షేమం ఇస్తున్నారు। నువ్వు ఒకప్పుడు సంక్షేమం అని చెప్పి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో ముందుకు తీసుకొని వెళ్తూ రాష్ట్రంలో ప్రతి వర్గానికి అండగా నిలబడుతున్నారు। ఒకప్పుడు నువ్వు మూసేసిన అన్న క్యాంటీన్లు తెరిచి ఈ రోజు ప్రతి పేదవాడికి భోజనం పెడుతూ దాదాపుగా 269 అన్న క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం ఓపెన్ చేశారు। ఇవన్నీ చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు। ఒకప్పుడు నువ్వు పరిశ్రమలు తీసుకురాకపోగా వెళ్ళగొట్టావు పరిశ్రమలు రాష్ట్రం నుంచి। ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు। ఎలాంటి పరిశ్రమలు అంటే చిన్న చితక పరిశ్రమలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మీరన్నట్టు చేపలు రొయ్యలు లాంటి పరిశ్రమలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు। గూగుల్ డేటా సెంటర్, అదేవిధంగా ఆర్సిలర్ మిట్టల్, అదేవిధంగా మనం చూసుకుంటే ఈ రోజు దేశానికి ఉపయోగపడే యుద్ధ విమానాలు తయారు చేసేటివి, ఈ విధంగా ఎన్నో తెచ్చుకుంటూ ఒక క్వాంటమ్ వ్యాలీ ఈ విధంగా తీసుకొని వస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు। అది చూసి మీకు
గుండెపోటు వస్తూ ఉన్నట్టుంది. ఎందుకంటే నువ్వు ఒక పెత్తందారుడివి, నువ్వు ఒక పాలెగాడివి. ఎందుకంటే నీ మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నీ పాలెగాడి పెత్తందారి మనస్తత్వం, ప్రజలనే వాళ్ళు నా కింద చాకరీ చేస్తూ ఉండాలి, వీళ్ళు నేనేసే దానిపైనే బతకాలి అని నీ దుర్బుద్ధి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చే కంపెనీల వల్ల ప్రతి ఒక్కడు ఎంప్లాయ్ అవుతాడు, వాడు సొంతంగా వాళ్ళ కాలపై నిలబడతాడు. ఆ విధంగా నిలబడితే వాడు ఆలోచిస్తాడు. అలాంటప్పుడు నీ ఇలాంటి వాడికి ఓట్టేయరు. అందుకని నువ్వేంటంటే వీళ్ళ పొట్ట కొట్టడానికి నిరంతరం ఆలోచిస్తున్నావు. నువ్వు TCS వస్తుంటే, కాగ్నిజెంట్ వస్తుంటే, గూగుల్ వస్తూ ఉంటే నీ వాళ్ళతో కేసులు వేయించి అడ్డుకోవాలనుకున్నావు. కానీ ఆగలా, ప్రతి ఒక్కటి వస్తూ ఉంది. ఈ రోజు వచ్చే ప్రతి పరిశ్రమ వల్ల యువతకు ఉపాధి వస్తాయి. అవి చూసి నీకు కడుపు మండి, నీకు బీపీ వచ్చి గుండెపోటు వస్తుందేమో, దాంతో ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నావు. అందుకని బహుశా ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్తున్నావు. ఎందుకంటే ప్రతి ప్రెస్ మీట్లో వచ్చి ఒకసారేమో వయసు అయిపోయిందని చెప్పి, ఇంకొకసారేమో మొహం చూసని చెప్పి, ఇంకొకసారి ఏదో సిగ్గు లజ్జ ఇలాంటి పదాలు వాడావు నువ్వు. అవన్నీ గుర్తు చేసుకో. అవన్నీ చూసిన జనాలు ఏమంటున్నారు తెలుసా? ప్రతిపక్షం మనం ఏకోపోయినా కానీ ఇతనికి బుద్ధి రాలేదు, ఇలాంటి వ్యక్తిని మనం ఇంకా చిత్తుగా ఓడించాలి, ఇంకా పాతాళంలోకి తొక్కాలని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో, యువతలో కసి పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నువ్వు అంటూ ఉన్నావు ఈ రోజు సెక్రటరియట్కి వీటికన్నిటికీ వాల్యూస్ పెరిగిపోయాయి 2019 నుంచి ఇప్పటి వరకు అని. 5 ఏళ్ళు ఈ రేట్లు పెరిగిపోవడానికి కారకుడు నువ్వు కాదా? ఎందుకంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం రేట్లు అనేది పెరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఒకప్పుడు నీ భారతీయ సిమెంట్ ఎంత ఉంది, ఒకప్పుడు నీ సాక్షి పేపర్ ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది, అప్పుడు ఇచ్చిన రేటుకి ఈ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన బేసిక్. కానీ నువ్వు దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నావు. చూడు, అక్కడ నీ దుర్బుద్ధి బయటపడుతుంది. నువ్వు అంటున్నావు మా తాతని, మా నాన్నని, మా బాబాయిని హత్య చేశారు, నేను అమాయకుణ్ణి అంటూ ఉన్నావు. ఒకటి, మీ తాతగారి చావు కారణాలు పులివెందుల్లో ఎవరిని అడిగినా చెప్తారు. మీ తాతగారి మనస్తత్వం ఎలాంటిదో, మీ తాతగారి బుద్ధి ఎలాంటిదో ఈ రోజు తెలుసు. దాంట్లో నువ్వు హంతకులని చెప్పుకునే సతీష్ రెడ్డి ఈరోజు ఎక్కడున్నారు? ఆ రోజు టీడీపీ నాయకులు సతీష్ రెడ్డి అని వీళ్ళని కొంతమంది పేర్లు చెప్పి మీరు రాజకీయం చేశారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? మీ పక్కన లేరా అని అడుగుతూ ఉన్నాం సూటిగా. మీ తండ్రి గారి చావుని మేము ఏ రోజు రాజకీయం చేయాలి, కానీ నువ్వు అన్నావు ఆ రోజు రిలయన్స్ వాళ్ళు చంపించారు అని చెప్పి నా తండ్రిని. అదే రిలయన్స్ వాళ్ళకి రాజ్యసభ పదవి ఇచ్చి కట్టబెట్టింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? మీ బాబాయిని ఇంకొకటి అంటావు చంపేశారు అని. ఎవరు చంపారు? అవినాష్ రెడ్డి కదా. అవినాష్ రెడ్డి ఎవడు? అవినాష్ రెడ్డికి నీ పక్కనే పెట్టుకొని అతనికి ఎంపీ పదవి ఇచ్చి వాళ్ళ సొంత కూతురు ప్రతి క్షణం చెప్తూ ఉంది, నా అన్న జగన్మోహన్ రెడ్డి నన్ను వెన్నుపోటు పొడిచాడు, మా తండ్రి చావును రాజకీయం చేశారని. దానికి వివేకానంద రెడ్డి చావుకు నువ్వు కారణం కదా. మాకు ప్రతి ఒక్కటి నువ్వు చేసి ఈరోజు అమాయకుల్లాగా మాట్లాడుతూ ఉండవు. నేను జగన్ అనేవాడిని మంచివాడిని. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నీ క్రూరత్వం, నీ రాక్షసత్వం ప్రతి ఒక్కటి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఒకప్పుడు నువ్వు అధికారంలో ఉండేటప్పుడు ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 50 రోజుల కక్షపూరితంగా నువ్వు చేసింది, అది నీ కక్షపూరిత మనస్తత్వం. అదేవిధంగా ఎంతో మంది ఆ రోజు అన్నమయ్య డ్యామ్ దగ్గర కొట్టుకోకపోతే కనీసం మానవత్వం అనేది లేకుండా మాట్లాడిన నువ్వు ఈ రోజు మానవత్వం గురించి మాట్లాడుతున్నావా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు చేసిన చరిత్రని, జోగి రమేష్ ఇది కల్తీ లిక్కర్ ఒకప్పుడు చేసి నీ పక్కనున్న ఓఎస్డి, నీ పక్కన CMOలో OSDగా ఉన్న వ్యక్తి, నీ చీఫ్ సెక్రటరీగా ఆ రోజు నీ పక్కన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వ్యక్తులు ఈ రోజు జైల్లో చెప్పకూడదు తింటా ఉన్నారు. మీ భారతీయ సిమెంట్లో బినామీలు. దానికి సమాధానం చెప్పు. ఈ రోజు మీరు లిక్కర్ చేసి ఆ జోగి రమేష్ దొరికిపోతే జోగి రమేష్కి ఏమి తెలియదు అమాయకుడు అంటున్నావంటే నువ్వు ఎలాంటి వాడువో ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కాకుండా నువ్వు అంటూ ఉన్నావు, ఇంకా అబద్ధాలు చాలా చెప్పుకుంటూ ఉన్నావు. నీ బుద్ధి అలాంటిదే. ఎందుకంటే నీ మనస్తత్వం అంతా ఏంటంటే ఒక క్రూరత్వంతో నిండిపోయింది. నువ్వు ఈ రోజు అబద్ధాలు చెప్పి 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 జనాలను నమ్మించాలని ఈ రోజు నువ్వు ఎంత కొంచెం అంటే సూపర్ 6 గురించి మాట్లాడుతున్నావు. ఈ రోజు సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఇది రాష్ట్రంలో ఉండే ప్రతి వర్గం ప్రజలు అంటూ ఉన్నారు. ఈ రోజు నువ్వు పథకాల గురించి మాట్లాడుతున్నావు. ఒకప్పుడు నీకు గుర్తు చేస్తా, మద్యపాన నిషేధం చేస్తా అని నిషేధం చేయకుండా లిక్కర్ రేట్లు, బ్రాండ్ రేట్, కల్తీ మద్యం తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిన చరిత్ర నీది జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో. అదే విధంగా ఇంకొకటి కూడా చెప్తా. నువ్వు ఒకప్పుడు ఇంకొకటి అన్నావు, ఉద్యోగాల గురించి మాట్లాడావు. ఉద్యోగాల గురించి మాట్లాడుతూ మెగా డిఎస్సి అని చెయ్యి ఇట్ట తిప్పావు. అదేవిధంగా Group 1 Group 2 అని ఇట్ట చెదిప్పావు. ఒక్క పోస్ట్ ఇవ్వాల. అది నీ చరిత్ర. ఈరోజు 16,000 పోస్టులు మెగా డిఎస్సి ఇచ్చిన చరిత్ర కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా 6,000కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈరోజు Group 1 జాబ్ క్యాలెండర్ ఇచ్చిన చరిత్ర కూటమి ప్రభుత్వాన్ని. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇచ్చి ఈరోజు అభివృద్ధిని చూపిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో సంక్షేమాన్ని చూపిస్తున్నాం, సంస్కరణలు చూపిస్తున్నాం, ఉద్యోగాలు చూపిస్తున్నాం, సుపరిపాలన అందిస్తూ ఉన్నాం. దీని ద్వారా ఈరోజు రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది. ఒకప్పుడు నువ్వు ఇంకొక మాట ఏదో అన్నావు, రైతు భరోసా నా ఆలోచన కేంద్రం కన్నా ముందు నేను ఆలోచించిన ఈ విధంగా చేసిన అని చెప్పి మాట్లాడుతున్నావు. ఇలాంటి క్రెడిట్ చోరీ మాటలు వద్దు. నువ్వు క్రెడిట్ చోరీ మాటల గురించి, నీకు క్రెడిట్ చోరీ డిజార్డర్తో బాధపడుతున్న నువ్వు ఈ క్రెడిట్ చోరీ మాటలు చాలా మాట్లాడుతావు. భోగాపురం గురించి మాట్లాడేటప్పుడు ఏమంటూ ఉన్నావు?
భోగాపురం నా ఆలోచన అంటావు, కానీ అదే భోగాపురాన్ని నువ్వు ఎన్నిసార్లు వ్యతిరేకించావో ఒక్కసారి గుర్తు చేసుకో అని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అమరావతిని వ్యతిరేకించింది నువ్వు కాదా? మళ్ళీ అదే అమరావతిని నేను వ్యతిరేకం కాదు అని మళ్ళీ ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నది నువ్వు కాదా అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సూటిగా అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ నువ్వు ఈరోజు మళ్ళీ ఉచిత బస్సు నువ్వే మాట్లాడతావు. అదే సూపర్ 6 ఉచిత బస్సుని ఎత్తేస్తున్నారు. నీకెవరు చెప్పారు? కల్లా వచ్చి మీ నాయన చెప్పాడా, లేకపోతే మీ తాతగారు చెప్పారా అని అడుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఇది నీ చరిత్ర ప్రతి ఒక్కటి తెలుసు జగన్మోహన్ రెడ్డి. నీ దుర్బుద్ధి, నీ వక్రబుద్ధి, అదేవిధంగా నువ్వు ఏవైతే అబద్ధాలు చెబుతున్నావో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సున్నితంగా గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో నిన్ను ఇంకా చిత్తుగా ఓడిస్తారు. ఇంకనైనా నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా కొనసాగాలనుకుంటే నీ పద్ధతి మార్చుకో, నీ తీరు మార్చుకో. రాష్ట్రం పైన విషం కక్కద్దు. ఈ రోజు నీ ప్రెస్ మీట్ మొత్తం చూస్తే ఏంటంటే రాష్ట్ర రాజధాని పైన విషం కక్కుతూ ఉన్నావు. రాష్ట్రంలో పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలపైన తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నావు. నీ దుర్బుద్ధి అంటే నువ్వు నీ సైకో మనస్తత్వాన్ని దాచుకోవడానికి అమాయకంగా ఏమీ తెలియని పసివాళ్లాగా అమాయకత్వం మనస్తత్వంతో మాట్లాడుతూ నటిస్తున్నావు. ఆ నటన వద్దు అని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మీ పద్ధతి మార్చుకోండి, మీ తీరు మార్చుకోండి. ఎక్కడైనా హుందాతనమైన రాజకీయం చేయాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలుగా. ఎందుకంటే ఇంకా నేను చేస్తాను, ఇలాగే నా దుర్బుద్ధి, నా వక్రబుద్ధితో నేను వెళ్తానంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పాతాళానికి తొక్కుతారు. ఓటుతోనే బుద్ధి చెప్తాం ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే మిమ్మల్ని ఇంకొకటి ఏదో అవసరం లేదు. మీలాంటి మీదంతా హత్య, నువ్వు లాస్ట్లో అంటున్నావు మీ హత్య రాజకీయాల గురించి, దీని గురించి అంటే ఏదో ఒక డైలాగ్ వేసావు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒకప్పుడు సంక్షోభంలోకి తీసుకొని వెళ్ళిపోతే రాష్ట్రాన్ని ఈ రోజు సంక్షేమం బాటలో ప్రజలకు అండగా నిలబడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు నువ్వు అరాచకాలు చేస్తే రాష్ట్రాన్ని ఈ రోజు అభివృద్ధి చేసి ఈ రోజు కంపెనీలు తీసుకొని వస్తూ, పరిశ్రమలు తీసుకొని వస్తూ, అదేవిధంగా ఎక్కడికక్కడ ఒక డెవలప్మెంట్ అనేది చూపిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు నువ్వు విధ్వంసం చేస్తే ఈ రోజు రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకొని వెళ్తున్నారు. ఒకప్పుడు నువ్వు ఏంటంటే హత్యా రాజకీయాలు చేస్తే ఈ రోజు హత్యా రాజకీయాలు ఏవి చెయ్యకుండా హుందాతనమైన రాజకీయం చేస్తూ ఉన్నారు. అది తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని కోరుకుంటూ ఉన్నాం.